నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? చింతమనేని కృష్ణరాజు బాబు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఓకే అండి. ఏ ఊరు? వేంపాడు అండి. ద్వారకాతిరుల మండలం వేంపాడు. ఓకే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? చెప్పుకోదగ్గట్టేం కాదు. కాకపోతే మళ్ళీ ఈసారి కూడా ఈయనే వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటొకటి పోతారు జనం. అంటే వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు గానీ బ్రహ్మాండంగా జరుగుతుంది సంక్షేమం, అభివృద్ధి అని చెప్తున్నారు. ఒక 5, 6 మంత్రులు ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పుకుంటే మన పిల్లలు కూడా పాడైపోతారు. భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇక్కడ ఉండరు. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ గురించి వాళ్ళు డబ్బు కొట్టుకుంటాం తప్ప వాళ్ళ గురించి 10 మంది అయినా వీళ్ళు ఫ్రెష్గా మాట్లాడారు, దీని గురించి శుభ్రంగా మాట్లాడారు, వీళ్ళ వల్ల అభివృద్ధి చేశారు అని ఒక్కడితో అనిపించండి మీరు అయినా సరే, ఎవరితో అయినా. అంటే రాష్ట్రంలో మంత్రులు మాట్లాడే విధానం గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు ఎవరైనా బూతులు లేకుండా మాట్లాడే మంత్రులు ఎవరైనా ఒక పేరు చెప్పగలరా మీరు? ప్రస్తుతానికైతే మంత్రుల విషయంలో అయితే ఎవరు లేరండి. ఇక కొంతమంది ఉన్నా ఇక వాళ్ళు వెనకమాల ఇందు గురించి తెలియదు, కానీ కొంతమంది మాట్లాడలేక వాళ్ళే సిలుగులు వచ్చి వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్యన కొంతకాలంలో నెల్లూరు జిల్లాలో కొంతమంది రెడ్లు కూడా వాళ్ళ భాష నచ్చకే కొంతమంది బయటకు వచ్చేసారేమో అనుకుంటున్నానండి నేనైతే. ఓకే. అలాగే సార్, ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు సాగుతుందంటారు? వాళ్ళు చెప్పుకుంటూ అయితే 90% చెప్తున్నారండి. ఇది 10% కూడా లేదండి. మన రాష్ట్రంలో పిల్లలు వలస వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? మళ్ళీ గెలిస్తే ఉన్న ఊళ్ళు కూడా ఖాళీ అయిపోతాయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమంది ఉన్నారు తట్టుకుని, అలాగే బాధలు తట్టుకుని. ఇక పెద్దోళ్ళు కూడా పిల్లలే చదువుకుని వెళ్తున్నారు. ఇక ఉండలేక ఇక్కడ జాబులు కూడా లేక కొంతమంది నిరుద్యోగ బుద్ధి కూడా అంతగా ఎటువంటి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకా మళ్ళీ సరిగ్గా గెలిస్తే ఉన్న తల్లిదండ్రులు కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళి బతకాలి. ఈ రైతు అంటున్నారు కాబట్టి నేను అడుగుతాను, రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అప్పో చేసి తెచ్చి తిన్నారు. ఇక భవిష్యత్తులో వ్యవసాయం అనేది కూడా ఒక అగ్రికల్చర్ అనేది ఒక కళగా మిగిలిపోతుంది భవిష్యత్తులో. మళ్ళీ కనుక జగన్ గెలిస్తే వ్యవసాయం అనేది ఉండదు. రాష్ట్రంలో అభివృద్ధి, వ్యవసాయం రెండూ కూడా కుండిపడిపోయినాయి అంటారా? అస్సలు ఏమీ లేదండి, చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఇందులో మనం చెప్పుకుని వాళ్ళని ఏదో పొగుడుతుంది తప్ప దీని గురించి అడిగినా చేసినా ఏ ఊరిల్నా ఇలాగే ఉంటుంది. పండించిన దానికి ధర లేదు. పండించాలంటే పెట్టుబడిదారులకు డబ్బు రావాలి, దానికి సహకారం కావాలి. ఈ వరకు కౌలులోని అయ్యని ఇవన్నీ వచ్చాయి. ఇవాళ కౌలులోన్ రావాలన్నా నానా తిప్పలు పడాలి. 25 రోజులు తిరిగితే కానీ కౌలులోన్ రాదు. కౌలులోన్ రాకుండా వ్యవసాయం ఎలా చేస్తారండి? నా అంతా నేను ఉన్నాను, 4 ఎకరాల వ్యవసాయం కౌలు చేస్తున్నాను. కౌలు చేయాలంటే సొంత పెట్టుబడి ఉండదు. కౌలులోన్ రావాలంటే ఆ రైతు దగ్గర తీసుకుని వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ చుట్టూ తిరిగి ఇవాళ బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకోవాలంటే కౌలు రుణం తీసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. అవి కూడా వస్తలా. ఈ వరకు లోగడ వాళ్ళే వచ్చి ఊళ్ళోకి వచ్చి ఎంతమంది చేస్తున్నారు, కౌలులో ఎంతమంది రాస్తున్నారని ఇంటింటి తిరిగి వెళ్ళి రాసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదండి. ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర దొరికే పరిస్థితి ఉందంటారు రాష్ట్రం? ఇప్పుడైతే ఏమీ లేదండి. అసలు ఆ గిట్టుబాటు ధర అనేది లేదు. ఇప్పుడు ఎవరో కొంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు నాకైతే ఊర వ్యవసాయం అయితే లేదండి. ఊర వ్యవసాయం ఉన్నవాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళకే అమ్మాలి వాళ్ళకే అమ్మాలి అంటున్నారు. అమ్మితేనేమో ఒక 6-7 నెలల దాకా డబ్బులు రావట్లేదని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉందండి. అది ఇందులో డ్రిప్ ఇరిగేషన్ కూడా మా ఏరియా లేదండి అసలు. ఇది వరకే ఎకరానికి 5,000 కాడ నుంచి, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బీసీలకు కానీ 5,000 కడితే హెక్టార్కి 10,000 తీసుకుని వేసేవారు డ్రిప్ ఇరిగేషన్లో. అక్కడ ఇవాళ 75% అన్నారు, అది కూడా లేదన్నారు. నిన్న వెళ్తే ఒక పిల్లర్స్ కంపెనీ వాడేవండి మేము ఈ లోగడ. వాళ్ళు మా దగ్గర ఎకరానికి వచ్చి 5,600, 6,700 అలా అయ్యేదండి. ఎక్స్ట్రా ఫిల్టర్ కోసం 3,000 కట్టించుకునేవాళ్ళు. వచ్చి వాళ్ళు వేసేసేవాళ్ళు. ఏం 2 కూలి పనులు తెచ్చేవాళ్ళం. ఇవాళ అది కూడా లేదండి. 75% అన్నది అది లేదండి, 90% అది లేదండి. నన్ను అడిగామండి, మొక్కజొన్న శనగలు అడిగాం, మొక్కజొన్న శనగ పెడతాకని అడిగితే అది కూడా డ్రిప్ ఇరిగేషన్ కూడా లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు రైతు పరిస్థితి ఏ విధంగా ఉండేది? అప్పుడు పరిస్థితి వేరండి, ఇప్పుడు పరిస్థితి వేరండి. ఆ రోజుల్లో ఎవరికారు డ్రిప్ ఇరిగేషన్ నుండి అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్నీ బాగా చేసుకున్నాం, అన్నీ బాగున్నాయి. ఇవాళ ఏదన్నా చేయాలన్నా కూడా అన్ని రూపాయికి 5 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి రైతు వారీగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసినందుకు ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏంటంటారు? ఇంకేముందండి, మళ్ళీసారి వేస్తే ఇక్కడ నుంచి ఏ ఇతర రాష్ట్రం పోతారండి, వాళ్ళు ఎవరు ఉంటారు ఇక భవిష్యత్తులో. మన రాష్ట్రం బాగుండి మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఎవరు ఈసారి సీఎం అవ్వాలంటారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను కంపల్సరీగా. థ్యాంక్ యూ సార్.